విశ్వాసం అనేది అంటది క్రియలతో ఉండాలి. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు బజార్లో ఏదన్నా సందడి జరుగుతుంటే ఇంక చెప్పనక్కర్లా, నేను చెప్తున్నా. తర్వాత బజార్లో సందడి జరుగుతుంది అనుకోండి, మనం వెళ్ళి చూడవచ్చా? మెట్లెక్కి డాబాలెక్కి చూడొచ్చా? ఊరకు చూసి వద్దాం ఏమంటే. అప్పుడే కొంతమందికి చర్చికి వచ్చిన వాళ్ళకి కూడా తెలియకుండానే, అంటే ఆ బాడీలో ఉన్నటువంటి ఆ యాక్షన్ ఏంటంటే, ఏ పాటకైనా ఇప్పుడు పిల్లలు చూడండి, ఇక్కడ పాటలు పాడితే డ్యాన్స్ చేస్తారు. రాత్రి బజార్లో సందడి జరుగుతుంటే గేటు దగ్గర వాక్యం చెప్పేటప్పుడు నేను రూమ్లో ఉన్నాను కదా, అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. డీజే దెబ్బకి బాడీలో యాక్షన్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఏ పాటకి వేయాలో తెలియదు. పాట అంటే, మ్యూజిక్ అంటే డ్యాన్స్ అన్నది పిల్లలకు తెలుసు. అయితే మనం ఏ పాటకి స్పందించాలో ఆ పాటకే స్పందించాలి. ఇప్పుడు చాలామంది అలాగానే ఉన్నారు. దేనికైతే అట్రాక్ట్ అవుతూ ఉన్నారో ఆ దిశగా క్రైస్తవ్యాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం ఒకే దిశగా నడిపించాలి. దావీదు నాట్యమాడి ఏమండి అన్నాడు. దావీదు ఏం చేశారు? చక్కని పాట ఉంటుంది కదా, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని పాడు, దావీదు వాలే నటన మాడి తండ్రిని స్తోత్రింతును, యేసప్పా స్తోత్రము, యేసప్పా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము, దావీదు నాట్యం ఆడాడు దేవుని సన్నిధిలో ఏమండి. మందసాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరిచాడు. మీకాలు ఏం చేసింది? సౌలు కుమార్తె పాపం తండ్రి బారి నుంచి భర్తను కాపాడుకోగలిగింది, చంపబడకుండా. కన్న తండ్రి అయినా భర్తను చంపడానికి వస్తే భార్య ఏం చేసింది? మెలకుగా భర్తను తప్పించింది. కానీ అది దేవుడు ఆమెకు ఆ మెలకువ నుంచి తప్పించాడు. నా భర్తను ఇన్నేండ్లుగా నా తండ్రి బారిన పడకుండా కాపాడబడుతున్నాడు అని అంటే ఆ దేవుని యొక్క సహాయం అన్నది గుర్తుపట్టక ప్రియులారా, మందసాన్ని తీసుకొని నాట్యమాడుతూ వస్తే ఆమె మిద్దె మీద నుండి కిటికీలో తన చెలికత్తెలతో ఏమనుకుంటా ఉంది? ఈయన నీచముగా పనికి మాలినటువంటి వారితో, పనివారితో ఏం చేస్తూ ఉన్నాడు? నాట్యం ఆడుతున్నాడు అని చెప్పి హేళన చేసింది. కాబట్టి ఆమె గర్భం ఏమైపోయిందని మోయబడింది. యేసన్న గారు దావీదు నాట్యం గురించి అంటారు, పరలోకంలోనట యేసన్న గారికి దావీదు ఎదురు పడితే అంటాడంట, నువ్వు ఆ రోజు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా నాట్యమాడి దేవుణ్ణి స్తుతించావు, సితారా వాయించి నాట్యం ఆడుతూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ ఏ విధంగా వదిలిపోయింది. ఒక రాజు ఒక గొల్లవాడిని గొర్రెలు కాసే దావీదుని నా దగ్గర ఉంచమని ఆశపడతాడు. ప్రియులారా, ఇతన్ని నా దగ్గర ఈ చిన్నవాడిని ఉంచండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఆత్మతో స్తుతించాడు. అంటే విచ్చలవిడిగా డ్యాన్స్ లేయమని డీజే డ్యాన్స్కి క్రైస్తవ పాటలు పాడే డ్యాన్స్కి తేడా లేకుండా ఉండమని కాదు. ఎందుకంటే అక్కడ డ్యాన్స్ చేయలేక ఎక్కడ వేసుకోవటం అవుతుంది అన్నమాట. ఎగురుడు ఏమండి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఉన్నారు. డ్యాన్స్ అంటే చక్కగా మూమెంటు ఏమండి, కదలికలు, ఇలాగ కదలికలు చక్కగా దేవుణ్ణి స్తుతించుకుంటూ మన బాడీలో యాక్షన్ ఉండాలి. కానీ ఏదో బ్రేక్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు, క్లాసికల్ డ్యాన్సులు ఏమని కాదు. ఎందుకంటే అది మళ్ళీ మనిషిని డైవర్ట్ చేసేసిద్ది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, మనము ఆత్మచేత నడిపించబడాల. యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో వారు ఎందుకు ఉపవాసం ఉండలేదని పరిసయ్యులు శాస్త్రులు అడిగితే ఆయన ఏం చెప్పారు? పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు పెండ్లి కుమారుని ఇంటి వారు ఉపవాసం ఉండటం తగునా? అంటే పెండ్లి కుమారుడు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండాల్సిన పని లేదు. ఆయన లేని కాలం వచ్చును అప్పుడు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఉపవాసం ఉండాలంటే లేని కాలము వచ్చును కనుక అప్పుడు ఉపవాసం ఉంటారు.
కనుక ఆయన లేని కాలం వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి వారిని ఏం చేయమన్నారు? ఉపవసించి కనిపెట్టి ప్రార్థన చేయమన్నారు. కనుక యెరూషలేములోనే ఉండమన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు, అనవసరంగా అబాస్ పాలైపోతారు. ఓవర్ యాక్షన్ చేయకుండా మీరు విన్నారు, చూశారు, గమనించుకున్నారు. వాటన్నిటినీ కూడా ఒకరోజు బయలుపరిచేదానికి మొదట మీరేం కావాలి? మీకు శక్తి కావాలా? చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? మొదట మీకు శక్తి కావాలి. మీకు ఒక మాట జ్ఞాపకం రావాలి. యేసుప్రభు వారు ఏ విధంగా ఆయన మహిమతో రాలా, మహిమ లేకుండా కార్యాలు ఎలా చేశాడు అని అంటే, మరి పౌలు గారు చెప్తూ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు ఆయనను అభిషేకించెను గనుక ఏమండి ఏమవుతా ఉన్నాయి? రోగంతో ఉన్నటువంటి వారు విడుదల పొందుతున్నారు, దురాత్మల చేత పీడింపబడిన వారు విడుదల పొందుతున్నారు, వ్యాధిగ్రస్తులు బాగుపడుతూ ఉన్నారు. దేవుడు ఆయనను అభిషేకించెను గనుక, మనిషిగా వచ్చిన మహిమను పొందుకున్నాడు గనుక ఆ మహిమను ప్రజలు చూశారు వెళ్ళిన ప్రతి స్థలంలో. ప్రియులారా, కనుక దేవుని యొక్క మహిమను మనము చూడాలి అని అంటే దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ఆత్మను మనము అనుభవించాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుని యొక్క ఆత్మ నడిపించినటువంటి పరిస్థితులు మనము చూస్తాం, క్రొత్త నిబంధనలో నడిపించిన అనుభవాలు చూస్తాం. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆత్మ లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఒకరు యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలన్నా కూడా ఆత్మ ఉంటేనే ఒప్పుకోగలుగుతారు, లేదంటే ఒప్పుకోరు. అందుకే ఎవరైతే దేవునిగా మహిమపరచకుండా ఆయన నామాన్ని దూషిస్తూ ఉంటారో వారు ఏమవుతున్నారు? శాపగ్రస్తులై పోతూ ఉన్నారు, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుకే దేవుని సన్నిధిలో ఆత్మచేత నడిపించబడాలి. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆత్మచేత దేవుడు ఆయనను అభిషేకించాడు, అద్భుతమైన కార్యాలు చూశారు. యేసు ప్రభు వారు భాషలు మాట్లాడలా. పౌలు గారు ఎక్కడన్నా మాట్లాడినట్టుందా? కొత్త నిబంధనే. అయితే ఆ అనుభవం ఉంది, బైబిల్ గ్రంథంలో ఆ అనుభవం ఉంది. దాన్ని పొందుకోవటం తప్పు కాదు, ప్రతి ఒక్కరు ఆశపడటం కూడా మంచిదే. దేవుడు ఆయనను అభిషేకించెను గనుక. ఇప్పుడు పెంతెకోస్తు అనేటువంటిది 50 దినాలు వారు దేవుని సన్నిధిలో కనపడినప్పుడు ఆ 50వ దినమున పెంతెకోస్తు పండుగ రోజు వీరు యెరూషలేములో కనిపెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారే, మేడగదిలో 120 మంది అనుకుంటా, ఏమని వారందరూ కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. చూడండి, అప్పుడు దేవుని యొక్క అభిషేకం అగ్ని వంటి నాలుకలు కలిగినటువంటి ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే, అంతకుముందు ఒక భాషతోనే అక్కడ ఉన్న భాషతోనే వారు నడిపించబడ్డారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దీర్ఘదర్శులు, అనుభవశాలులు ఉన్నారే, ఇదేంటో జరుగుతుంది, ఇక్కడ ఏదో ఫైర్ అయింది, ఏంటో గోలెన పడుతుందని దగ్గరకు వచ్చి చూస్తే ఎవరు వారి స్వదేశ భాషతో వారికి అనుగ్రహించబడిన ఆత్మశక్తి కొలదంట వారు మాట్లాడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని సన్నిధిలో దేవదూతల భాషతోనూ అన్యుల భాషతోనూ మాట్లాడగలిగినటువంటి ఆ కృపని దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ఇది నేర్చుకుంటే వచ్చేది కాదండి, దేవుడు ఇస్తే వచ్చేటువంటిది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఎంతోమంది దేవుని ఆత్మను తృణీకరించిన వారి చిట్ట చివరి గడియలలో ప్రియులారా పరిశుద్ధాత్మను వారు ఏం చేశారు? ఒప్పుకున్నారు, అంగీకరించారు. కొంతమంది ఏంటంటే కొన్ని సహవాసాల వాళ్ళు భాషలు లేవు అంటారు. అయితే మనం కూడా తెలుసుకోవలసిన మంచి విషయం ఏమిటంటే, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాము కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఆత్మచేత నడిపించబడటం అనేటువంటిది, పాపము అనేటువంటిది మెయిన్ ఆలోచన. దేవుని యొక్క ఉద్దేశం మనిషి పట్ల ఏమిటి? పాపము చేసిన వాడే, ఆజ్ఞను అతిక్రమించిన వాడే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు ఆది మనుషుడు. అయితే దేవునితో ఎప్పుడైతే సంబంధం వచ్చిందో
మరలా ఆ వ్యక్తి పాపమును విడిచిపెట్టినటువంటి వాడే దేవుని కార్యాలు నీతిని అనుసరించారు. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులంగా ఉండాలి. ఎందుకంటే భాషలను మనం తప్పు పట్టకూడదు. ఆత్మ లేదు అనేవాడు నావాడు కాదు.